నక్షముక్తి అభియాన్ మిషన్ పరివర్తనలో భాగంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవళి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గలవారు డ్రగ్స్ కు అలవాటు పడి తన జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టు అనిపిస్తే కనుక పోలీసులకు సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనీ పెట్టడానికి లేవు అతని దగ్గర, ప్యాకాడ ఆడడానికి మనీ లేకపోతే ఒక దగ్గర మా దగ్గర దేశం పోలీస్ స్టేషన్లో ఒక బండి దొంగతనం చేసి ఆ బండి ఇంకొకతనికి అమ్మి అక్కడ నుండి మనకు కావాల్సిన డ్రగ్స్ కొంత అమౌంట్ తీసుకొని, అదొక 50,000 అమౌంట్ ఉన్న బండి అయితే ఒక 10,000 ఉన్న క్వాంటిటీ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ కేజీన్నర వచ్చింది. అది తీసుకొని దాన్ని ఇంకొకరికి 30,000కి అమ్మి ఒక 20,000 గెయిన్ చేశాడు. ఏం చేశాడు దీనివల్ల? రెండు అసెంట్స్, ఒకటి బండి దొంగతనం, రెండోది డ్రగ్స్ తీసుకోవడం, ఇంకొకటి మూడోది దీనివల్ల వచ్చిన మనీతో పేకాడడం. ఒక డ్రగ్ అలవాటు ఉన్న వ్యక్తి అమౌంట్ లేక ఎన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్ చేశాడో చూడండి. ఇది 1 కేస్ స్టడీ. సెకండ్ కేస్ స్టడీ, ఒక డ్రగ్స్కి అలవాటైన వ్యక్తి, ఒక 20 years అబ్బాయి ఏం చేశాడంటే, అతనికి రిలేషన్షిప్స్ ఉంటాయి ఇల్లీగల్, అది ఒక 2-3 ఉంటాయి. సరే, ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఇక లవ్ రిలేషన్షిప్ సంథింగ్. ఏం చేస్తారంటే వన్ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళారు, అంత బాగానే ఉంది. అతనికి ఒక చిన్న అమ్మాయి, ఒక 10 years అమ్మాయి ఏదో స్ట్రీట్లో వెళ్తుంది. ఆ టైంలో అతనికి కండిషన్ బాగాలేదు కదా, మన కంట్రోల్లో లేడు, డ్రగ్స్ తీసుకున్నాడు కనుక అతనికి తెలియకుండానే మా అమ్మాయి పైన అబ్యూజ్ చేసేసాడు. మనం ఇద్దరే జీరో అయిపోయినాం అనుకో, లైఫ్ టోటలీ జీరో. అటు మీ ఫ్యామిలీకి కావచ్చు, మీకు కావచ్చు, మీకు సపోర్ట్గా ఉండే మీ పేరెంట్స్ అందరూ మీరు ఒకటి ఆలోచించాలి, వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఇక్కడ వరకు వచ్చారు. ఒకప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోవడానికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, మీరైనా మంచి చదువుకొని పెద్దగా జాబ్లలో సెటిల్ అవ్వి మా పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలని మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తున్నారు, అవునా కదా? అది మీరు నెరవేర్చుతారా లేదా మీ పేరెంట్స్కి? చెప్పండి. మీరు అందరికైతే మంచి గోల్ జాబ్ చేయాలని అసలు ఎంతమందికి ఉంది ఇక్కడ?